అబ్బో అబ్బో అమ్మో ఎక్కడ నిప్పులరా రాయను అమ్మో మరో తెలీదా ఇంత నొప్పి ఉంటుందని? తెలీదమ్మా, లేడీస్ అంటే ఆఫ్టర్ అనుకున్నాను. అమ్మో అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అబ్బో అబ్బా అబ్బా అయ్యో అయ్యో అబ్బా. కాన్పు కష్టమయ్యేటట్టుంది. అబ్బో అబ్బో అబ్బా అబ్బా. డాక్టర్ గారు, అయ్యగారు వంశాంకురం ఎక్కడ? ఇదేంట్రా బెడ్డని గుడ్డుని చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచిగా జరిగిందిరా. బిడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. దీన్ని తీసుకెళ్లి అవతల బారేసామంటే నా కొడుకు పెట్టిన దరిద్రం వదిలిపోతుంది. అమ్మో, ఇంత బరువు ఉందేంట్రా? అంటే ఏడుస్తావు ఎందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాటో, నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు, 2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్లు అవతల పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్తమ సింహం, ఓ కొండబడి సింహం దాగుంటాడు. ఏమండి, పాపం వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి, పొదిగి మనకి మనవణ్ణిస్తాడు. బతకడానికి ఇదేమన్నా గిన్ని కూడా అనుకున్నావా? ఇదేమన్నా కోళ్ల ఫారం అనుకున్నావా? ఇప్పటికీ యదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. మాట్లాడితే సమాజం సమాజం. తాళి కట్టించుకోకుండానే గుడ్డుని కన్నానని కదా మీరు బాధపడేది. సై వీడి రివర్స్ స్టాక్ కి ఇవాళ ఆఖరి రోజే. చెప్తాడు ఏమిటండి ఇది? పచ్చి బాలింతుడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారు. నువ్వు నోరుమై నోరు మూసుకుని గదిలో పడుండు. బిడ్డ, ఇదే మీ అమ్మగాడి కొంప, వెళ్ళు. అబ్బా ఎంతసేపు అండి, రండి. అమ్మగా అమ్మగా. తాతయ్య, మా అమ్మగాడు ఎక్కడా? నాయనో, ఈ దరిద్రం వచ్చి ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. ఈ రోజుతో ఇంటికి పడిన శని తాతయ్య. మీ అమ్మ ఎక్కడ వెళ్ళేది నాన్న? ఇప్పుడు ఇంటికి వెళ్ళింది. తీసుకెళ్తా పద. అయితే నన్ను ఎత్తుకో. తప్పొద్దా? నారాయణ 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 నారాయణ. నాన్న, నేను ఇంటి కాదు కానీ ఒక్క నిమిషం ఎట్లా కూర్చో. ఎక్కడ కూర్చోనన్నా? కూర్చో. ఈ సంచిలోకి దూకరా. దూకు నాన్న, దూకు 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 దూకాలి. అది అక్కడ మరి ఎంత పడుకున్నారా? నిన్ను మామూలు మనుషులు మోసుకెళ్లారు దేవుడు. తాతయ్య, నీకు బరువు తెలియకుండా ఒక కథ చెప్తాను, విను. తాతయ్య, ఒక అందమైన అబ్బాయికి టైం బ్యాడ్ అయి గుడ్డు పుట్టింది. ఆ గుడ్డు పగిలి బయటికి వచ్చిన బుడ్డోడు అతన్ని అమ్మ అని పిలవాలా, నాన్న అని పిలవాలా? తెలిసి కూడా చెప్పకపోయావో
నీకు కూడా 1000 గుడ్లు పుడతాయి. గాడిది గుడ్డేం కాదు. నారాయణ 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 నారాయణ. దరిద్రం వదిలిపోయింది. తాతయ్య మందు అమ్మో రక్తం అమ్మో. వీడు మామూలు మనిషిగా మాట్లాడుతున్నాడు. సొనక విరుగు జాలని తాగేసావా? జై బజరంగబలి. అమ్మ స్వామి. మాయా మాయా ఇదేమిటబ్బా ఈ టైంలో నిద్రపోతున్నాడు? డీప్ స్లీపా డెత్ స్లీపా? నాడీ మండలం ఓకే, శ్వాస మండలం కూడా ఓకే. గుండెకాయ కూడా ఓకేరా. ఎటొచ్చి నీ బ్రెయినే రిపేరు. అదేంటి మాయా? లేకపోతే ఏంట్రా, ఆ మధుగాని వేసేస్తా అని తక్కువచ్చావు. ఏంటి బాబు నువ్వు వేసింది? నా వల్ల కాదని ముందే ఏరు పేరుచుంటే నా తిప్పలు నేను పడి ఉండేవాడిని. వాడు మామూలు మనిషి అయి ఉంటే ఏనాడో వేసేసి ఉండేవాడిని మావయ్య. వాడిలో మనకి తెలియని శక్తి ఏదో ఉంది. ఏంటా శక్తి? శక్తి తెలిసినా దానికి విరుగుడు తెలిస్తే గాని వాడిని ఏమీ చేయలేం. అందుకే విరుగుడికి మూలం తెలిసిన వాడిని తెచ్చా. పైడయ్యా. వీడెవడరా? ఒక కన్ను బందరు, ఒక కన్ను బెజవాడా చూస్తుంది. వాడి లుక్ని బాడీని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. బ్రెయిన్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ బాబు? చెప్పను, చూపిస్తాను. రమ్య, నిన్నిలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు. నేను అయస్కాంతం అయిపోయినట్టే, నువ్వు ఏ నుప్పుముక్కవు అయితే ఇద్దరం అతుక్కుపోయి అలా 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 హాయిగా తిరిగేవాళ్ళం. న్యూసెన్స్ కేసు కింద కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. నిజమే కదా? అదేంటి మేడం స్పూన్స్ అలా లాక్కున్నారు? అదంతేనయ్యా. నువ్వు వెళ్ళి 2 ఐస్ క్రీమ్ తీసుకురా చెక్క స్పూన్స్ తో. అబ్బా రమ్య, ఆకలి దంచేస్తుంటే ఐస్ క్రీమ్ ఏంటి? చూడు బాబు, ఆవిడకి ఒక్కదానికి ఐస్ క్రీమ్, నాకు మాత్రం 2 పెనాలు, 2 ఇడ్లీ పాత్రలు, ఒక స్టవ్ పట్రా. అదేంటి సార్, హోటల్ పెడతారా? అవును, ఆ హోటల్కి నువ్వే మేనేజర్వి. ఆకలేస్తుంటే అర్థం చేసుకోవయ్యా. అర్థమైంది సార్, మీరు ఒక మెంటల్ కేసు అని. బావా, వాడు నాకు కన్ను కొడుతున్నాడు. వాడి కన్ను పీకి నీకు ఉంగరం చేయిస్తాను. గొడవలొద్దు బావా. అంతేనంటావా? చూడు వాడిని ఏం చేస్తాను. రాస్కెల్, జిప్పు లాగుతావరా? చంపేస్తాను. వీడికి ఇంకా డోస్ సరిపోయినట్లేదు. రాస్కెల్, నా బెల్ట్ లాగుతావా? నేను కాదు, ఇదంతా చేసింది ఏయ్, వాడు. నువ్వు చేసి నామే చెప్తావా? ఒక్కసారి కన్ను కొట్టినందుకు 2 సార్లు కొట్టిస్తావా? నిన్ను చంపేస్తాను. నిన్నే చంపేస్తాను. ఇది ఏమన్నా ప్లే గ్రౌండ్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చి తగ్గడానికి. ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు కడ్డా వేసుకోవాలని తెలీదా? బాల్ తగిలితే బద్దలైపోతావు. వెళ్ళి డైరెస్కా. షాక్ అయ్యావా? దేనికి? అమ్మయ్యా, అయితే నువ్వేం చూడలేదన్నమాట. పద. ఎందుకన్నా బాబా ఇలా నువ్వు కనపడిన దానికల్లా అతుక్కుపోవడం, నేను లాక్కోవడం? మనం తొందరగా పెళ్లి చేసుకుందాం బాబా. అవునవును, పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. మొన్న అమావాస్య నాడే నేను మామూలు మనిషిని అయిపోవాల్సింది, ఆ బాబ్జీ గారు అడ్డుపడకపోతే. ఈసారి అమావాస్యకి నన్ను ఎవరు ఆపలేరు. ఎవర్రా వీళ్ళంతా? ఈ ఫారెస్ట్ పిక్ ఎవర్రా? ఆడు పారస్పిక్ కాదండి బాబు, మీ అల్లుడు. అల్లుడా? ఆ. వీడి కదా నా అల్లుడు. అది కాదు మావయ్య, మన అచ్చిగాడికి వీడే. ఊరి దరిద్రుడా! ఫు! వాడి జీవితాన్నట్టు ఆడా కాకుండా మగా కాకుండా మాడాలాగా చేసావు కదంట్రా. ఇప్పుడు వాడిని పిల్ల తల్లెనాలో పిల్ల తండ్రి అనాలో తెలియక చస్తున్నావు. దొన్నపోతా దొన్న కట్టేయండి రా. స్వామి స్వామి, ఏమిటి దుస్సాహసం?
ఎవరు మీరు? అరిష్టం. ఏయ్, అరిష్టం లేదు, అమృతాంజం లేదు, ఊరుక. ఇప్పుడు టోటల్ డెన్ నా కంట్రోల్లో ఉంది, ఈ కర్రతో సహా. నేను చెప్పిన మాట వినపోయావో అంతే, డైలాగ్ ఉండదు. సమస్త మానవుల్ని చిరంజీవులుగా చేసే సదాశయంతో సాగిపోతున్న నన్ను బెదిరిస్తున్నారా? ఎందుకు? ఆ మధుగాన్ని మామూలు మనిషిగా చేద్దామని ప్రయత్నం చేస్తున్నా ఉంటా. ఆడట్ట అనాకారిగా కురూపుగానే ఉండిపోవాలి, అది చూసి మా అమ్మాయి అసహించుకోవాలి. అందుకు నన్నే శాసిస్తున్నావా అర్భకుడా? నా ప్రయత్న ఫలితాన్ని నా కళ్ళ ముందే సాక్షాత్కరింపజేసిన ఆ యువకుణ్ణి మీ స్వార్థం కోసం కురూపిగా మార్చేంత నీచుణ్ణి కాను. మరొక్క మాట మాట్లాడితే మీ అందరి స్వరూపాలు మార్చేస్తాను. మరి అదే నోటి తొత్తరంటే పీక తెగుద్ది. అతగాడి ప్రాణం పీకడం లేదండి బాబు, మాయల పక్కన ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇతగాడి ప్రాణం ఇదిగో ఈ గంటల్లో ఉంది. ఈ బుక్ చూసేనా నీకు మిడిసిపాటు? అయితే అల్లుడు, నువ్వు వెంటనే ఈ గ్రంథం చదివేసాయి. మనమే ఆ మధుగాని కురూపుగా మార్చేసి ఈ నే కుక్కగాను నక్కగాను మార్చేస్తే ఒక వర్క్ అయిపోద్ది. మీలాంటి మూర్ఖులకు అర్థమయ్యే గ్రంథం కాదది. మరంత అర్థం కాని గ్రంథం మనకెందుకురా, తగలై. వద్దు, సమస్త వైద్య శాస్త్రాలు నిక్షిప్తమై ఉన్న గ్రంథం అది. దయచేసి దాన్ని కలసకండి, అది నా ప్రాణం. ఈ ప్రాణం కావాలంటే ఆ మధుగాడిని కురూపిగా మార్చు, లేదో వద్దు వద్దు. మనిషికి చావు లేకుండా చెయ్యాలి అనే నిశ్చయం కావాలో ఆ మధుగాడు కావాలో తేల్చుకో. నా ధ్యేయం నాకు ముఖ్యం. అల్లుడు, ఇంకాసేపట్లో ఆ మధుగాడు వస్తాడు, అటు సంగతి నువ్వు చూసుకో. పెళ్లి ఏర్పాట్లు నేను చేస్తాను. జై బజరంగబలి.